జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పిన, మన దేశంలో అంతర్గత శత్రువులకు కొదమేమీ లేదు. ఎక్కడ చూసినా కూడా మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, మన దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందూ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించే వాళ్ళు కోకొల్లలుగా కోట్ల మందే ఉన్నారు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. మన దేశ వ్యతిరేక శక్తులకు ఒక భారీ ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఓకేనా? బ్రిటిషర్ల హయాంలో మయన్మార్ నుంచి మన ఈశాన్య భారతదేశానికి వలస వచ్చినటువంటి కుకీలు మన దేశ ప్రజాస్వామ్యం పైన, మన దేశ ప్రజలైనటువంటి మైతేయుల పైన, ఈ మైతేయులు హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనమాట. అర్థమవుతుందా? కుకీలేమో ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అలాగే ఎన్నో సంఘ విద్రోహ కార్యక్రమాలకైతే పాల్పడతారు. ఏది? వీళ్ళు డ్రగ్స్ను తయారు చేస్తారు. ఈ డ్రగ్స్ను తయారు చేసేదానికి పాపి పంట అని ఉంటుంది అనమాట. దీన్నే మనం తెలుగులో గసగసాలు అనుకుంటాం కదా, మన వంటల్లో కూడా ఉపయోగిస్తాం. ఈ గసగసాల పంట ద్వారానే నల్ల మందును తయారు చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్ కూడా ఉపయోగిస్తారు. దాన్ని ఆ పంటను పండిస్తారు. అర్థమవుతుందా? అలాగే ఈ తుపాకులు బయట నుంచి వీళ్ళకు పంపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ చైనా వాళ్ళు అయితేనేమి, పాకిస్తాన్ వాళ్ళు అయితేనేమి, మన దేశ వ్యతిరేక శక్తులంతా కూడా వీళ్ళకి ఆయుధాలన్నింటినీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఆయుధాలన్నింటినీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకొని వీళ్ళు మన దేశ ప్రజలైనటువంటి మైతేయులపైన దాడులు చేస్తా. అర్థమవుతుందా? అదేవిధంగా మన దేశ భద్రతా దళాలపైన దాడులు చేస్తా. వాళ్ళు చేసేటటువంటి ఘోరాలు, నేరాలు అన్ని సంఘ విద్రోహ కార్యక్రమాలకైతే వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ కుకీల వద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో మణిపూర్ పోలీసులు, అదేవిధంగా సిఏపిఎఫ్ వాళ్ళు, అలాగే మన ఇండియన్ ఆర్మీతో కలిసి ఈ మణిపూర్లోని 5 వ్యాలీ జిల్లాల్లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్లు అయితే నిర్వహించారనమాట. ఈ తనిఖీల్లో 151 SLR రైఫిల్స్, 65 ఇన్సాస్ రైఫిల్స్, చూడండి ఆయుధాలు చూడండి ఎంత పవర్ఫుల్లో, ఎంత అత్యాధునికమైనటియో. వీళ్ళకి ఎట్టొస్తాయి? వీళ్ళు ఖచ్చితంగా ఈ చైనా నుంచో ఎక్కడి నుంచో వీళ్ళు దిగుమతి చేసుకుంటారు. వీళ్ళకి అందించుంటారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే మన శత్రు దేశాలకు మనం ఎదగడం ఇష్టం లే కదా. అదేవిధంగా 5 కార్బన్ గన్లు, AK సిరీస్ రైఫిల్స్, పిస్టల్స్, ఈ విధంగా మొత్తం కలుపుకుంటే 328 గన్సు, అదేవిధంగా హ్యాండ్ గ్రెనేడ్స్, పెద్ద సంఖ్యలో బుల్లెట్స్ను కూడా మన భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఊరే స్వామి, ఈ నక్సలైట్లకు వీళ్ళకి అసలు తేడానే లే. వాళ్ళు ఒకటే. కాదంటే వీళ్ళ స్థాయి కొంచెం పెద్దది, వాళ్ళ స్థాయి కొంచెం తక్కువ, కానీ చేసే పనులు అయితే సేమ్ టు సేమ్, తేడానే ఉండదు. ఎంతమంది రా నాయన చూడండి. నక్సలైట్లో ఒక పక్క, మన దేశంలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఒక పక్క, ఇదిగో ఇటువంటి వాళ్ళంతా ఈ మణిపూర్లో ఉండే మిలిటెంట్లు ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళు ఒక పక్క. ఎంతమంది మన దేశానికి అంతర్గత శత్రువులు ఒకసారి ఆలోచించండి. మనం ఏ మాత్రమైనా అలసత్వం వహించినా మనకైతే భవిష్యత్తు ఉండదు. మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తారు. మళ్ళీ మనమైతే బానిసత్వం లేకపోవాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి ఈ మణిపూర్లో ఈ హింస అనే దానికి ఏ మాత్రం కూడా తావు లేకుండా మన మోడీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగదొక్కుతుంది. చూసారా? ఇప్పుడు మణిపూర్లో నింది ఎవరు? ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. దాన్ని అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు ఏం జరుగుతుందా? తొక్కుదిరి పారు దొబ్బుతారు. మామూలు కూడా కాదు. ఎవడైనా మిలిటెంట్ అనేవాడు బయటకు వచ్చే కుక్కను కాల్చాడు కాలుస్తారు. ఎవరు వచ్చాక తొక్కి పారు దొబ్బుతారు ఈ ఆర్మీ వెహికల్స్ వేసుకొని. ఆ మార్ జరుగుతుంది. తమాషా చేసా కానీ యాడికి వచ్చి ఏం కథలు దొబ్బుతారు రా ఒకడల్లానో. నేను ఒకటే కోరుకునేది, ఈ దేశాన్ని వ్యతిరేకించే వాడికి ఈ దేశంలో కనీసం ఒక్కసారి అని శ్వాస పెంచడానికి కూడా అవకాశం అయితే ఇవ్వకూడదు. లేపాడు భారత దబ్బాల, కుక్కలు కాల్చి భారత దబ్బాల, అంతే. ఈ దేశం అయితే ఏమలే స్వచ్ఛ భారత్ అయిపోవాలా. అది నేను కోరుకునేది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.